వందలండి అందరికీ. తంబమేలు చూశారు కదా. ఈ తంబమేలు చూసి మీకు అర్థమవుతుంది ఈయన ఎవరో ఇలా పెట్టాడు ఏంటని. నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళంటే నాకు కోపం కాదు, దేశం కాదు. వాళ్ళు సత్యాన్ని గుర్తించుకుంటారని మీకు ఆ తంబమేలు పెట్టాను. వాక్యములతో, ఎవిడెన్సులతో. ఎపిసి సంఘస్థులకు పౌలు గారు పత్రిక రాసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం ఆయన పేరట చెయ్యాలి ఆరాధన. అప్పుడే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో ప్రతి ఆశీర్వాదం మనకిస్తానన్నాడు. అయితే కొలసి సంఘస్థులకు గట్ట పత్రిక రాశాడు పౌలు గారు. ఆ విషయం గట్ట అలా చెప్పాడు ఆయన 3:16లో, 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు పేరన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలంటున్నాడు ఆయన. అయితే ఈ విషయాలు వాళ్ళు బైబిల్ సదంక పాట ఎలా రాశాడు ఆయన, సహోదరు గారు, ఏమైనా చెయ్యగలదు సమస్తము సాధ్యమే అని ఆయన పాట రాశాడు. ఆయన కథ మొత్తం మార్చేస్తాడంట. కథలేం మార్చడు ఆయన, జీవితం మార్చుకోమని చెప్తున్నాడు ఆయన. కథలేం మార్చడో, జీవితాలేమో మార్చడు, మనమే మార్చుకోవాలి. ఆయన నామానికి మహిమ వచ్చేటట్టుగా మనం ప్రవర్తన మార్చుకోవాలి. పౌలు గారు, పౌలు శిలలందరూ అలాగే మార్చుకున్నారు. వాళ్ళు ఎన్నో శ్రమలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఏం కోట్లేం సంపాదించుకోలేదే. వాళ్ళేమో బిల్లిమీన్ల కింద బంగారాలు, పంచికట్టు చీరలు, ఎండి చీరలు, సూటు బూట్లు, మంచి అఫీషియల్ సువార్థికులుగా వాళ్ళు ఏమి లేరు. అన్ని ఇల్లులు, అన్ని పొలాలు, భార్య పిల్లలను వదిలేసుకుని వాళ్ళు శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఐగుప్తి ధనం భాగ్యము అనుభవించటం అంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన. ఎవరు? మోసే గారు. అయితే ఇవన్నీ వాళ్ళు చరిత్ర తెలుసుకున్నారు కాబట్టి అపొస్తలులు పౌలులందరూ సంఘస్థులను గట్ట మెలకుపరిచారు. ఇదిగో మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని వాళ్ళు హెచ్చరికలు ఇచ్చారు, వాళ్ళు ఆజ్ఞలు ఇచ్చారు. మనం ఇప్పుడు ఎలా ఏం చేస్తున్నాం? నీ నామముకే మహిమ, యేసయ్యా యేసయ్యా. యేసయ్యాకి తండ్రి నామం, యేసయ్య నామంకే మహిమ, యేసయ్యా మహిమ ఈ కాదు. తండ్రిని కనపరచండి. తండ్రే, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. నీకే మహిమ, నీకే మహిమ అంటే ఎవరికి మహిమ? తండ్రిని వదిలేస్తారు. అతనికి పాట రాయటం కుదరక అలా రాశాడు. కానీ సమస్తము సాధ్యమే. ఈ పాట మంచి పాపులర్ కింద అభివృద్ధి అయిపోవటంలో ఇంకా జయపాల్ గారు, కోడలు గారు, వాళ్ళ అబ్బాయిలు ఇంకా అనేక మంది పిలిచి ఆయన్ని పొగుడుతున్నారు. ఇందులో దేవుడి మహిమేది? కథ మొత్తం మార్చేస్తానంటున్నాడు. ఆ 2 అక్షరాల గురించి మీరు ఈ పాటని హైలైట్కి తీసుకెళ్ళి పాపులర్ చేశారు. తండ్రి మహిమేది? తండ్రి పేరేది అక్కడ? ఈ వాక్యములు చదవండి, బైబిల్ పత్రికలు చదవండి, మీకు తెలుస్తుంది జ్ఞానం ఏంటో. ఈ పాట రాసిన బాబు ఉన్నాడు కదా, ఇతని గట్ట చదివి పాట మళ్ళీ సరి చేసుకుని రాయటం మంచిది. మళ్ళీ అదే పాట రెండో పాట రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. తండ్రి అయిన దేవునికే మహిమ, తండ్రి అయిన నామమునికే మహిమ, తండ్రి నీకే స్తుతి ఆరాధనలు. యేసయ్యకు కాదు స్తుతి ఆరాధనలు. ఇంకొక అతను ఎవరో పాట రాశాడు. ఏం పాట రాశాడంటే నిన్నే ఆరాధిస్తాను, నిన్నే పూజిస్తాను, నిన్నే కొలుస్తాను అని ఒక పాట రాశాడు ఆయన. ఒక అతని గురించి గట్రా వీడియో చేస్తాను ఎవిడెన్సులతో. కానీ మీరు ఈ కొద్ది రోజుల్లో బతికే జీవితం గురించి సత్యసువార్తను ప్రకటించండి. అబద్ధంగా ప్రకటించొద్దు. అబద్ధంగా ప్రకటించి ప్రజలు మోసపరచొద్దు. తండ్రికి మహిమ రాకుండా మీరు చెయ్యొద్దు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిని ముగ్గురిని నమ్మండి. ముగ్గురిని నమ్మి ముగ్గురిని గణపరచండి. కానీ ఆరాధన తండ్రి దేవుడికే ఆరాధన చేయాలి. యేసుక్రీస్తుకు కాదు ఆరాధన చేసేది, పరిశుద్ధాత్ముడికి కాదు ఆరాధన చేసేది. యేసుక్రీస్తు రూపంలో తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాలేదు. ఈ గుడ్డి ప్రజలు అలా చెప్తున్నారు. కొంతమంది బోధకులు బైబిల్ చదివి బైబిల్ చదివి వాళ్ళు సరిగా అవగాహన లేక అలాంటి దుర్బోధకులు ఉన్నారు, అలాంటి మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖులకే ఇలాంటి
ఎవిడెన్స్‌లతో చూపించి మీకు హెచ్చరికలు ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను. అయితే నిశ్చయించుకోవటం అంటే మిమ్మల్ని దూషించమని, ఖండించమని బైబిల్ చెప్పింది, కానీ దూషించమని కాదు. దూషించమని చెప్పలేదు, ఖండించమని చెప్పింది. కానీ మీరేమనుకుంటారంటే ఈయన విమర్శిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, లేకపోతే ప్రశ్నలు ఇస్తున్నాడు, లేకపోతే తీర్పు నువ్వెవడు అని, నీ కంటిలో నలుసు, నీ కంటిలో దూలం అని ఇలాంటి ఎగటపేసలను వేయకండి. ఆ సమయం ఎందుకు మాట్లాడాడు, ఆ సందర్భం ఏమిటి, ఎవరి గురించి మాట్లాడారు యేసుక్రీస్తు గారు? పరిసయ్యులు సద్దుకేయుల గురించా, లేదా ధర్మశాస్త్రం గురించా, తప్పుడు బోధకుల గురించా? ఆ సందర్భం ఏంటన్నది అవగాహన తెలుసుకోవాలి. ఆ అధ్యాయం అంతా చదివి, ఆ అధ్యాయం తెలియకపోతే రెండో అధ్యాయం కూడా చదవాలి పూర్తిగా. ఆ వచనములన్నీ తెలుస్తాయి. అది అంతేకాని తప్ప ఇష్టం వచ్చినట్టు పాటలు పాడేసి, ఇష్టం వచ్చినట్టు రాసేసి, ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తే అది కరెక్ట్ కాదు. పరలోకానికి ప్రార్థన వెళ్ళదు, తండ్రికి ఇష్టమే కాదు. ఏంటంటే ఎలుగుదూత ఆత్మకి ఇష్టం, ఎలుగుదూత ఆత్మకి ఎంతో సంతోషం, హెచ్చరిక, ఆనందము, గొంతులే అంతది. ఆడవాళ్ళ చేత గొంతులు, మగవాళ్ళ చేత గొంతులు, పాస్టర్ చేత గొంతులు. మళ్ళీ ఎంతగా పాస్టర్ అమ్మ గొంతులేదు, గొంతులేదు. ఇప్పుడు జయపల్లి గారు అబ్బాయి గొంతులేస్తున్నాడు కదా, అలా ఏమని గొంతులు ఎత్తదా గొంతులు? ఆవిడే ఇంట్లో మాట్లాడతాం కటింగ్ అని అనుకుంటున్నారా? ఏరు పాస్టర్ పిల్లలు గొంతులేరు, టీజీ కింద ఉన్న వాళ్ళ చేత గొంతులే అంటారు. అదే అక్కడ గమనించండి. విచిత్రం ఏంటి, ఒక చెప్పడైనా ఏమని చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడు అల్లరికే కర్త కాదు, దేవుడు అల్లరికే కర్త కాడు, యేసుక్రీస్తు కట్ట అల్లరికే కర్త కాడు అని ఆయన చెప్పాడు. భాషలతోటి మాట్లాడేస్తున్నావు, సరే ఇద్దరు ఉన్నారా సాక్ష్యం, సరే, లేకపోతే మౌనంగా ఉండు. సాక్ష్యం ఉంటే నువ్వు దాన్ని వివరించి చెప్పేవాళ్ళు ఉండాలి సంఘంలో, లేకపోతే మౌనంగా ఉండమని చెప్పాడు. కొంతమంది ఏం చేస్తున్నారండి, భాషల వంకలను కుటుంబాలు మోసపడుతున్నారు. ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు అందరూ చాలామంది బైబిల్ మిషన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి గట్రా కొంచెం కోటింగ్ అవ్వాలి. ఏంటంటే ఈ భాషల వల్ల ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుడితో మాట్లాడుకుంటే సీక్రెట్గా భాషలతో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాం. ఏ కుటుంబాన్ని మోసం చేయకూడదు, ఏ కుటుంబాన్ని బెదరగొట్టకూడదు, ఏ కుటుంబాన్ని మీరు అక్రంగా మోసపుచ్చి ఆకర్షించుకోకూడదు. దేవుడికి తెలీదా ఏదైనా తోటలో పండు పెట్టాడు, ఇది మీ చేతికి అప్పగించాను, మీ కళ్ళుకి, మీ దేహానికి మీకే అప్పగించాను, ఇది తినొద్దని. అయినా అక్కడ కథ మొత్తం మార్చేయాలి కదా దేవుడు. ఎందుకు మార్చలేదు? పౌలు గారి జీవితాన్ని కథ మార్చాలి కదా, ఆయనకి భార్యలు ఉండాలి, పిల్లలు ఉండాలి, మరి ఎందుకు మార్చలేదు? ఒకసారి ఆలోచించండి. ఎబ్రీ పత్రికలు చదవండి, ఎబ్రీ సంఘస్థులకు రాసిన పౌలు గారు ఆ బుక్ అంతా చదవండి, ఆ పత్రికలు తెలుస్తుంది మీకు. అక్కడ ఎంత హింసింపబడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో. తెలియకోకుండానే ఈ పాట ఏదో ఎవడో ఒక అతను రాసిస్తాడని దీన్నో సంకలు కొట్టుకుని మీ ఇట్టం వచ్చినట్టు పాడేస్తున్నారు. దేవుడికి మహిమేది. సంఘంలో ఏళ్ళో కేకలు, బొబ్బలు. ఎంత తప్పుడు బోధ, ఎంత తప్పుడు ఆరాధన చేస్తున్నారు తెలుసా మీరు? ఇరిగిన నలిగిన హృదయంతో, దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అట్టి వారినే ఆయన ఆకర్షించుకుంటాడు, అట్టి వారికి కావాలని కోరుతున్నాడంట తండ్రి అయిన దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడ ఒక కాలం వస్తుంది, ఆ కాలం యందు పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు ఆరాధించారని ఆ మాట నమ్ము అన్నాడు ఆయన. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన చెప్పాడు శ్రమస్త్రీ గారితో. అంటే ఆరాధన రూల్స్ మార్చాడు యేసుక్రీస్తు గారు. మీరెందుకు మార్చుకోరు? మీకు బోధకులు చెప్పినట్టుగా పాస్టర్లు చెప్పినట్టుగా సంఘాల్లో ఇలాగ నడిపించుకుంటారా? ఇంతగా ఏం కాదు, కోట్లు సంపాదించుకుంటాకి డబ్బు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటానికి ఆడు కథ మొత్తం మార్చిపోతుందంటే కారణం ఏంటంటే ఈ బోధకుడు కథ మొత్తం మారిపోతుంది. బోధకుడికి ఆ పాఠం కథ కట్ట మొత్తం మారిపోతుంది. ఎలాగంటారా చెప్పలా? ఒక 1000 మంది 2000 మందిని పోజేసుకుంటాడు. ఇలాగ పోజేసుకున్న తర్వాత 10 కాడి నుంచి 20, 30, 40 అలాగే 1000 అయిపోతాడు. 1000 అయిపోయిన కాడి నుంచి ఇలాంటి పాటలు పాడేసి కథ మొత్తం మార్చేస్తాడని అంటాడు. అంటే ఎలా మారుతాడు చెప్పనా నేను? ఒక్క నైట్లో కథ మారిపోద్ది. కరెక్టే, అది లోక సంబంధమైన జ్ఞానం కథ. అది తెలివి, దేవుడి తెలివి జ్ఞానం కాదు. మీరు 2000 మంది 5000 మంది ఇచ్చే కానుకలకి ఆడి కథ తెల్లారినప్పుడు మారిపోద్ది. అది మీరు ఇచ్చే దశమ భాగం, మీరు ఇచ్చే ప్రథమ బలాలు, మీరు ఇచ్చే బంగారం, ముక్కుల్లో చెవుల్లో మీరిచ్చే 1000 కానుకలు,
కథ మొత్తం మారేది పాటరమ్మకని. అందుకనే వాళ్ళు ఆ పొట్టు చీరలు, ఆ లిప్టిక్లు, ఆ చెవులకి 2 పోగులు, ముక్కు, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటారు వాళ్ళు. మీరు గమనించండి. ఈ కష్టపడేవాడికి జీవితం ఎలా ఉంటుందంటే, తెల్లారి లేపితే ఆ డ్యూటీకి వెళ్ళాలి, తెల్లారి లేపితే అదే వర్క్, తెల్లారి లేపితే అదే జాబు, తెల్లారి లేపితే అదే కూలి పని, తెల్లారి లేపితే అదే సిమెంట్ పని, అదే వర్క్, ఎవడి పని ఆడికి వెళ్ళాలి. నువ్వు ఎంత కష్టపడతావో అదే నువ్వు అట్టుకెళ్ళి నీ భార్య పిల్లలకి ఇవ్వాలి. అదే నీ కథ మారుతాం అంటే. అంతకు మించిది ఏం మార్చడు దేవుడు. నీ లైఫ్ మారాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. నీ కథ, నీ లైఫ్ మార్చేవాడు ఆయన, కానీ మారుతాడు. సత్యం దేవుడు, నిజమైన వాస్తవం దేవుడు. కథ కాదు కానీ లైఫ్ మారుతాడు. కథ అన్నది తప్పు, ఎలుగుదోత, దురాత్మ, ఆ ఆత్మ పెట్టిన పేరిది కథ అని. ఒకవేళ నా మాటలు నీకు ఇటువంటి బాధగా ఉన్నా ఫోన్ చేయండి నా ఫోన్ కాల్కి. మీకు ఇంక ఎవిడెన్స్లు కావాలంటే నేను బైబిల్లోంచి తీసిస్తాను. సత్య సువార్తను అనేక మందికి పెట్టేద్దాం. ఈ దొంగ బౌద్ధుల్ని గుట్లు రొట్లు బయటలు పెడదాం. వందనాలు. మంచిది. గాడ్ బ్లెస్ యూ.